హాయ్ వెల్కమ్ టు నోహిత కిచెన్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు నేను టేస్టీ అయినటువంటి బ్రెడ్ శాండ్విచ్ చూపిపోతున్నాను. ముందుగా దీనికోసం చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే చీజ్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా నేను ఆనియన్ వేసుకున్నాను. తర్వాత చిన్నగా తురుముకున్నటువంటి టమాటాని యాడ్ చేస్తున్నాను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్, మీకు అవైలబుల్ ఉంటే ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చీజ్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు చీజ్ ఎక్కువగా ఉండాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మరి కొంచెం చీజ్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకొని బ్రెడ్ని తీసుకుందాం. ఇప్పుడు నేను 2 బ్రెడ్స్ని తీసుకున్నాను. ముందుగా ఒక బ్రెడ్కి గ్రీన్ చట్నీ అప్లై చేస్తున్నాను. ఇది ఏం లేదు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మూడింటిని గ్రైండ్ చేసుకున్నది. దీన్ని ఈ విధంగా మొత్తం అప్లై చేయాలి. మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను మరో బ్రెడ్ మీద రెడ్ చిల్లీ సాస్ రాస్తున్నాను. ఈ రెండు రాసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా అప్లై చేసుకున్నాక మీరు కావాలి అనుకుంటే రెండింటి మీద కొద్దిగా చాట్ మసాలా చల్లుకోండి. కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. ముందుగా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని దీనిపైన ఇలా అమర్చుకుందాం. మీకు ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత ఎక్కువగా అమర్చుకోవచ్చు. దీనిపైన ఇంకొంచెం చాట్ మసాలా చల్లుకున్నా బాగుంటుంది. నేను మటుకు ప్లెయిన్గా చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో నేను ఎటువంటివి వేయట్లేదు, ప్లెయిన్గా వేస్తున్నాను అంతే. మీ పిల్లలు చీజ్ ఎక్కువగా ఇష్టపడతారనుకుంటే చీజ్ కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం పైనుంచి ఈ విధంగా అమర్చుకోవాలి. ఇప్పుడు ఇలా 2 బ్రెడ్స్ని ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేయాలి, ఒకదాని మీద ఒకటి పెట్టాక. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేస్తున్నాను. బటర్ వేసి కాల్చుకోవడం వల్ల మంచి టేస్ట్ అలాగే కలర్ కూడా చాలా బాగా వస్తుంది. బటర్ కొంచెం వేడవ్వగానే మన బ్రెడ్ని తీసుకొని ఇందులో అమర్చుకోవాలి. ఈ విధంగా దీన్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోండి, అప్పుడు లోపల ఉన్న చీజ్ మంచిగా మెల్ట్ అవుతుంది. దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా బటర్ వేస్తున్నాను. ఇలా రాసుకొని కాల్చుకోవడం వల్ల మంచి కలర్ అనేది ఇస్తుంది. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను. దీన్ని కొంచెం జాగ్రత్త టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్నాం. మనం లో ఫ్లేమ్ పెట్టుకున్నాం కాబట్టి మంచి కలర్ అనేది వచ్చింది. ఈ విధంగానే మరోవైపు కూడా కాల్చుకోవాలి. కొంచెం అవ్వగానే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మరోసారి టర్న్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా లోపల చీజ్ అనేది కరుగుతుంది. చూసారా, నేను ఒక 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలానే పెట్టుకున్నాను. మంచి కలర్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాము. చూడండి, చీజ్ మంచిగా మెల్ట్ అయింది. చూసేసారు కదండి, ఎంతో ఈజీ అయినటువంటి బ్రెడ్ శాండ్విచ్ని ఎలా తయారు చేసేసుకోవాలో. ఇలాంటి మరిన్ని కొత్త వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.